బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ శాసనసభలో తీర్మానం ప్రవేశపెడతారు. దానిపై చర్చించిన తర్వాత సభ వాయిదా వేస్తారు. రేపు అసెంబ్లీ కౌన్సిల్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక సోమవారం బడ్జెట్పై సాధారణ చర్చ నిర్వహిస్తారు. ఈ నెల 13న బడ్జెట్పై సాధారణ చర్చకు సమాధానం ఇస్తారు. 3 నెలల కాలానికి ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత సభను వాయిదా వేస్తారు. రైట్ కి విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, ఈ రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ అయితే శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నిర్వహించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిన్న బీఎస్సీ కూడా నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఇక ఉభయ సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ తమిళసై కూడా నిన్న ప్రసంగించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్ లో కూడా నిన్న బీఎస్సీ కమిటీ సమావేశమైంది. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి కూడా ధన్యవాదాలు చెప్తూ కూడా సభలో తీర్మానం ప్రవేశపెడతారు. దానిపై చర్చించిన తర్వాత కూడా సభ వాయిదా వేస్తారు. రేపు శనివారం కూడా అసెంబ్లీ కౌన్సిల్ లో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు సంబంధించి కూడా బడ్జెట్ బట్టి విక్రమార్క కూడా ప్రవేశపెడతాడు. అదేవిధంగా మండలిలో కూడా రాష్ట్ర సంబంధించి కూడా ఇటు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా మండలిలో రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇక సోమవారం సంబంధించి కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎల్లుండి చదువుకోవడానికి హాలిడే ఇస్తారు. అదేవిధంగా ఎల్లుండి ఆదివారమైన నేపథ్యంలో కూడా ఎల్లుండి అసెంబ్లీకి మాత్రం హాలిడేగా ఉండనుంది. ఇక సోమవారం కూడా బడ్జెట్ పై సాధారణ చర్చ నిర్వహిస్తారు. ఆ తర్వాత మంగళవారం రోజు కూడా బడ్జెట్ పై సాధారణ చర్చకు సమాధానం ఇస్తారు. 3 నెలల కాలానికి సంబంధించి కూడా ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం తెలిపిన తర్వాత సభను మాత్రం మంగళవారం తోటే ఇటు బడ్జెట్ సమావేశాలు కూడా ముగుస్తాయని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇటు శాసన మండలికి సంబంధించి కూడా అదేవిధంగా శాసనసభకు సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా ఇటు ఉభయ సభలు కూడా ప్రారంభమవుతాయి. అయితే గవర్నర్ ప్రసంగానికి కూడా ధన్యవాదాలు చెప్తారు. ఇటు శాసనసభలో కూడా నగరకల్కి సంబంధించి ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. దానికి సంబంధించి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కూడా ఆ ప్రతిపాదనను కూడా బలపరుస్తారు. అదేవిధంగా మండలిలో కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతారు. ఆ ధన్యవాదాలు తెలుపుతూ కూడా తీర్మానాన్ని ప్రతిపాదించగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించే మరో ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ తీర్మానాన్ని కూడా బలపరుస్తూ కూడా నిర్ణయం తీసుకుంటారు. దీనికి సంబంధించి కూడా మరోవైపు ఇటు రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను కూడా ఉభయ సభలకు సంబంధించి శాసనసభ శాసన మండలి ముందు కూడా టేబుల్ చేస్తారు. అదేవిధంగా రెవెన్యూకు సంబంధించి ఎనర్జీ వార్షిక నివేదికను కూడా ఇటు బట్టి విక్రమార్క కూడా టేబుల్ ముందుకు ఇటు ఉభయ సభలకు సంబంధించి కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు అసెంబ్లీ హాల్లో కూడా కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం నిన్ననే అయిన నేపథ్యంలో కూడా దాదాపు బడ్జెట్ కు ఆమోదం ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో కూడా రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మొత్తానికి మరి కాసేపట్లో కూడా ఇటు అసెంబ్లీకి సంబంధించి ఉభయ సభలు కూడా మండలి శాసనసభ రెండు కూడా మరి కాసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.